నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా నకరేకల్ శ్రీ చైతన్య స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఎన్ఎస్యుఐ నాయకులు పెట్రోల్ బాటిల్తో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. దీంతో శ్రీ చైతన్య పాఠశాల ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. చిన్నపిల్లలని చూడకుండా బయట నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. శ్రీ చైతన్య యాజమాన్యం ఫీజులు పెట్టుకొని విద్యార్థుల్ని తరగతి గది బయటని పెట్టి చిన్నపిల్లలు లేకుండా మానవత్వం లేకుండా అవమానకంగా బయటని పెట్టి చర్యలు చేపడుతున్నది. అదే విషయం నేను స్కూల్ చడగా యాజమాన్యం అహంకారపూరిత మాటలతో మాట్లాడుతూ ఉన్నది. ఈ యొక్క యాజమాన్యం కావచ్చు, ఈ సంస్థలు కావచ్చు, ఎడ్యుకేషన్ నామ్స్ ప్రకారం కూడా నియమాలు పాటించకుండా అడ్డగోలు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ అవినీతిగా వసూలు అక్రమించిన ఫీజుల నియంత్రణని చేపట్టకపోతే మేము ఎన్ఎస్ఐ విద్యాసంఘం తరఫున భవిష్యత్తులో ఈ యాజమాన్యంపై కొట్లాడతాం. బరాబరిగా ఈ యాజమాన్య సంగతి తెలుసుకుంటాం. మేము అడగడానికి విద్యాసంఘాలపై ఆర్ఏ గారు కావచ్చు, డీజన్ కావచ్చు, అంచుతున్న వ్యాఖ్యలు ఫోన్లోనే అహంకారపూర్వకంగా మాటలు మాడుతూ ఉన్నారు. వీళ్ళ అహంకారము దిగే విధంగా ఎందుకు మీరు ఫీజులు పిల్లల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు? కట్టిన తల్లిని పిలిచి మాట్లాడే సందర్భం ఉంటుంది, కానీ చిన్న పిల్లలు చూడకుండా ఫీజులో పెట్టుకొని బయట నిలబెడుతున్న సందర్భం. వీళ్ళ యొక్క అరాచకాలు, ఈ అరాచక యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమై నశించాలని మేము ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. శ్రీ చైతన్య స్కూల్ అందరూ కూడా ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ నియమాలు పాటిస్తలేరు. అయినా కూడా మేము వాళ్ళని ఏమంటలేము. ఫీజుల పేరిట విద్యార్థులను కానీ విద్యార్థులను కానీ అక్రమంగా అమానుషంగా వేధిస్తే మాత్రం విద్యాసంఘం తరఫున మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈరోజు నకరేకల్ బ్రాంచ్లో మేము ఒక అమ్మాయికి ఫీజు వేసి అడగక యాజమాన్యం ఫోన్ చేస్తే అహంకారపూరిత మాటలు మాడుతూ ఉన్నారు. వీళ్లకు డబ్బుల మదము, ఈ మదంతో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని ఏం చేయడం అహంకారంతో మాడుతూ ఉన్నారు. ఈ తగదు. యాజమాన్యం దిగి వచ్చి విద్యాసంఘాలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఫీజుల విషయంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి పిల్లలకు 25% రాయితీ కల్పించాలి. అదేవిధంగా అన్ని రకాల వ్యవస్థలో కూడా వీళ్ళు నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తలేరు, అడ్డగోలు వ్యవహరిస్తారు. ఏమనంటే మాకు యాజమాన్యము ఆర్థిక మదబలంతో ఉన్నది, మీ విద్యాసంఘాలు మీరు ఏం చేయాలని విరవీగుతూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళని అందరం కూడా ప్యాకెట్లు పెట్టి వారితో ఇబ్బంది పెడతా ఉన్నారు. విద్యార్థుల్ని వేధిస్తున్న ఈ యాజమాన్య వైఖరి నశించాలి. ఈ యొక్క శ్రీచైతన్య స్కూల్లో మొత్తం కూడా మూసివేయాలని మేము రేపు స్థానిక డిఓ గారు కావచ్చు, మేము ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ విషయం కూడా మేము వినతిపత్రం ఇస్తాం. మమ్మల్ని ఎమ్మటే క్షమాపణ చెప్పాలి. నియమాలు పాటిస్తలేరు. దీనికి ఒక ఫైర్ సేఫ్టీ లేదు. ఒక తరగతి గదిలో ఒక ఆర్ఫన్కి సెమీ ఆర్ఫన్కి ఫీజు కలిసి ఉంటుంది ఇయర్ వైజ్గా. వీళ్ళు ఎన్ని ఇస్తున్నారో చెప్పట్లేరు. ఎంతమంది పేద విద్యార్థులకు 25% రాయితీ కలిసి చెప్పట్లేరు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఎక్కడ కూడా వీళ్ళు స్పష్టమైన వైఖరి ఇవ్వకుండా మన సంబంధించిన వాళ్ళని తెలిసిన ఫ్యాకల్టీ పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. వీళ్ళ యజమాన్యము అహంకారపూరితమైన ఆర్థిక బంధంతో బాగా పొగడుతూ మారుతున్నారు. వీటి ఎమ్మటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను.